హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే, ఏదైతే డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి జరగనున్నటువంటి కామన్ పేపర్ 50 మార్క్స్ ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ కోర్సులలో, అది ఇన్సూరెన్స్ ప్రమోషన్స్ అయితే చూద్దాము. అసలుకి ఇదంటే చాలా యూస్ఫుల్ టాపిక్. మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాము, కానీ చాలా అయితే మనకి డౌట్స్ అయితే ఉంటవి. సో నేను ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎవరైతే ఈ వీడియో చూస్తుంటారో వాళ్ళకి ఈ యొక్క ఇన్సూరెన్స్ ప్రమోషన్ అనే టాపిక్ మొత్తం మీద నేను క్లియర్ కట్ బేసిక్ ఐడియా అయితే మీకు తీసుకొస్తాను. ఈ యొక్క కీ పాయింట్స్ ఏమేమి చెప్పబోతుందంటే ఈ వీడియోలో, ఫస్ట్ అసలుకి ఇన్సూరెన్స్ ప్రమోషన్ అనే సబ్జెక్ట్ మనం ఏ విధంగా సింపుల్గా అంటే చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయాలి. దాంతోపాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన సెమిస్టర్ ఎగ్జామ్కి ఏమేమి చదవాలి, వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలి, దాంతోపాటు ఇన్ కేసు ఒక స్టూడెంట్కి రాకపోయినా కూడా ఓన్గా పాస్ అవ్వడం ఎట్లా అనే దాని గురించి అయితే నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలో కనుక వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో నుంచి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే, ఒకటి, మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివే ముందు ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఫస్ట్ అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, ఇన్సూరెన్స్ అంటే ఏంటిది ప్రతి ఒక్కరికి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఏదైతే అది ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉంటవి, కానీ సింపుల్గా అసలు ఇన్సూరెన్స్ డెఫినేషన్ కానీ ఇన్సూరెన్స్ గురించి కానీ 1 or 2 లైన్స్లో మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఒక మనిషి కానీ లేకపోతే ఒక వస్తువు కానీ అది పోయిన తర్వాత కానీ అది లేని తర్వాత కానీ ఆ తర్వాత మనకి మనీ రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించడాన్ని మనం ఇన్సూరెన్స్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. అదే మనం ఇక్కడ సింపుల్గా ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడుకున్నట్లయితే, డిఫైన్ ఇన్సూరెన్స్ అండ్ టైప్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్ ఇన్సూరెన్స్. సింపుల్ క్వశ్చన్. మీకు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ ఎవరైతే మనం చదువుతారో మెటీరియల్ మీకు ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ డిఫైన్ ఇన్సూరెన్స్ దాని మీనింగ్ ఒకటి సపరేట్ ఉంటుంది, టైప్స్ అండ్ ప్రిన్సిపల్స్ సపరేట్గా ఉంటాయి. సో మీరు అట్లా నేర్చుకోవద్దు. కానీ ఇన్ కేస్ మీకు ఎస్ఐ కలగాలంటే ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ కలిపేసి కూడా అడగవచ్చు. అందుకని చెప్పేసి ట్రై టు లెర్న్ కాన్సెప్ట్ అయితే మీరు నేర్చుకోవడానికి అయితే ఫస్ట్ ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ గురించి కానీ ఇన్సూరెన్స్లో ఉన్న టైప్స్ గురించి కానీ దాంట్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ గురించి కానీ నీకు బేసిక్ ఐడియా ఉంటే ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా అడిగినప్పటికి కూడా నీ సొంతగా అయితే రాసుకోవడానికి అయితే నీకు అవకాశం ఉంటుంది. ఒకటి, ప్రతి ఒక్కరు స్టూడెంట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనం ఈ బుక్లో ఉన్నది ఉన్నట్టే రాయాలంటే ఎవరు మిమ్మల్ని బుక్లో ఉన్నది ఉన్నట్టు రాయమని ఎవరు అడగరు. అట్లా అంటే మాత్రం అది నమ్మకండి. ఎందుకంటే ఎగ్జామినర్ ఎవరైతే ఏం చెక్ చేస్తారంటే, ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు మనం అడిగినటువంటి క్వశ్చన్కి స్టూడెంట్ రెస్పాన్స్ అనేది సిమిలర్గా ఉందా లేదా, ఈక్వల్గా ఉందా లేదా మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా లేదా అంతవరకే చూస్తారు, కానీ లేకపోతే బుక్లో ఏముంది అదేం చూడరు. ఎందుకంటే ఇన్సూరెన్స్ అన్నది నీకు డెఫినేషన్ చెప్పమంటే నువ్వు ఒక రకంగా చెప్తావు, ఇంకో స్టూడెంట్స్కి ఇస్తే ఇంకో స్టూడెంట్స్ ఇంకో రకంగా చెప్తారు. కానీ ఆ హోల్ థీమ్, ఆ యొక్క ఇన్సూరెన్స్ థీమ్ అనేది అక్కడ కన్వే అయిందా లేదా అది మాత్రమే చెక్ చేస్తారు. సో అందుకని చెప్పేసి క్లియర్గా అయితే నేర్చుకోండి. అది ఫస్ట్ డిఫైన్ ఇన్సూరెన్స్ అయితే నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడాను దాని గురించి రాస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ టైప్స్, ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. ఇన్సూరెన్స్ లో చాలా రకాలు ఉంటాయి, చాలా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. ఆ యొక్క టైప్స్ రాసేటప్పుడు 1 2 3 ఇట్లా నెంబర్ వైజ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ అగైన్ ఈచ్ వన్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని ఇట్లాగైతే మీరు క్లియర్ కట్ గా రాసినట్లయితే మీరు ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. తర్వాత ప్రిన్సిపల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏముంటాయంటే, ఇన్సూరెన్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. అవి పొందాలంటే ఎట్లాంటివి, సింపుల్ మాట్లాడుకున్నట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటాం కదా, దానికి రిలేటెడ్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇంతవరకు ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ ఉంది మనకి ఫస్ట్ యూనిట్ లో, ఆ క్వశ్చన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూసుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ IRDA. ఇది మాత్రం లేకుండా నీకు క్వశ్చన్ పేపర్ ఉండదు. అంటే స్టార్ట్స్ లో కానీ లేదా లాంగ్స్ లో కానీ ఖచ్చితంగా నీకు ఎక్కడో చోట గన్ షాట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ లేకుండా నీకు ఈ యొక్క ఇన్సూరెన్స్ ప్రమోషన్ అనే క్వశ్చన్ పేపర్ అయితే తయారు చేయరు. తర్వాత ఇట్స్ పర్పసెస్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. ఇది ఫంక్షన్స్ మాత్రమే బుక్ లో ఏదో ఒకసారి కొంచెం చూసుకోండి. దాని యొక్క పర్పస్ అసలు ఫస్ట్ మనం IRDA అంటే జనరల్ గా దాని డెఫినేషన్, అది అసలు ఎందుకు మొదలైంది దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఫస్ట్ IRDA అంటే ఏం లేదు, ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ యొక్క ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీస్ మొత్తం ఉన్నాయో వీటి మొత్తాన్ని చూసుకుంటది. దీన్ని 2003లో అయితే తీసుకురావడం అయితే జరిగింది. దీంట్లో భాగంగా ఏమేమి ఉంటాయంటే, ఒక పర్సన్ కానీ లేకపోతే ఎవరైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎన్ని ఇయర్స్ వాళ్ళకి ఇన్సూరెన్స్ అలవాటు అవుతుంది, ఇట్లా A to Z ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి ప్రతి పాలసీకి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని నీకు మనకి IRDA అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎన్విరాన్మెంట్ లో ఒక యాక్ట్ అయితే చూసాము. దాంట్లో ఏంటంటే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ గురించి మొత్తం అయితే చెప్తారు. A to Z ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది, ఇన్ కేస్ ఎన్విరాన్మెంట్ స్పాయిల్ చేస్తే ఎటువంటి వాళ్ళకి ఫైన్స్ విధిస్తారు, ఇట్లా A to Z ప్రతి ఒక్కటి ఉంటుంది కదా. అట్లానే సేమ్ ఈ యొక్క ఇన్సూరెన్స్ కూడా ఈ యొక్క IRDA అనేది మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. దీంట్లో ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఆ తర్వాత నెక్స్ట్ మనం థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఒకటి, నేను మాత్రం ప్రతి ఒక్క యూనిట్ లోంచి 3 to 4 క్వశ్చన్స్ రాశాను. నేను చెప్పిన మొత్తం మీరు చదువుకొని ఆఫ్టర్ దట్ మీకు ఇంకా టైం ఉంటే నెక్స్ట్ వాటికి అయితే
ప్రిఫరెన్స్ ఇవ్వండి. అట్లా కాకుండా బుక్ లో ఉన్న మొత్తం కంప్లీట్ చేయాలంటే మనకి కొంచెం బాడెన్ అవుతుంది, దాంతో పాటు ఎక్కువ టైం టేకన్ తీసుకుంటుంది. అందుకని చెప్పేసి అది ఇంకా మనం థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ బెనిఫిట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే సింపుల్ గా జనరల్ గా మాట్లాడుకుందాం మనం. ఇన్సూరెన్స్ గురించి పాజిటివ్స్ ఉంటవి, అట్లా నెగిటివ్స్ కూడా ఉంటవి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ యొక్క ఇన్సూరెన్స్ అండ్ బెనిఫిట్స్ అండ్ ఇంపార్టెన్స్ లో మాట్లాడుకోవాల్సి వస్తే ఇన్సూరెన్స్ వల్ల మనకి లాభాలు ఏముంటాయి అంటే, కొంతమందికి ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం. లైఫ్ ఇన్సూరెన్స్ లో ఏంటంటే ఇప్పుడు అది ఎవరికి ఉపయోగపడుతుంది, దోస్ క్యాండిడేట్స్ అబౌవ్ 60 ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంతేగాని 18, 20, 25 ఉన్న వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ పెడితే దానికి నో యూజ్, మనకి దాని ద్వారా ఉపయోగం ఏమి ఉండదు. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఒక మనిషి సమ్ అమౌంట్ మంత్లీ ఇంతని పే చేస్తారు దానికి, కానీ తన ఎవరైతే ఆ పర్సన్ అనే వాళ్ళు చనిపోయిన తర్వాత నీకు రిటర్న్స్ అనేవి ఎక్కువ అయితే వస్తాయి. ఇట్లా చాలా రకాలుగా ఇన్సూరెన్సెస్ అయితే ఉంటాయి. ఇట్లాంటి ఇన్సూరెన్సెస్ ఉన్నప్పుడు ఇంపార్టెన్స్ ఏంది, 60+ ఉన్న వాళ్ళకి కనుక ఇట్లాంటి ఫెసిలిటీస్ కల్పిస్తే, ఎందుకంటే అప్పటి టైంలో 60 దాటిన తర్వాత డిసీజెస్ వల్ల కానీ లేకపోతే ఇమ్యూన్ ప్రతి ఒక్క ప్రాబ్లం వల్ల కానీ, అంటే ఒక మానవుని ఏజ్ మినిమం చూసుకున్నట్లయితే 60 to 80 మాక్సిమం ఉంటుంది ఈ కాలంలో. వాళ్ళు ఆ టైంలో ఆ ఏజ్ గ్యాప్ లో చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు వాళ్ళకి ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్లాగా ఎందుకంటే ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగాలు ఇంకా ఉపయోగాలు మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఎవరైతే పర్టికులర్ పర్సన్ మీద తీసుకుంటామో అతను చనిపోయారంటే అతని ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళు బతకడానికి, వాళ్ళ జీవనానికి ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా ఇటువంటి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కనుక ఏమి లేకపోతే ఏంటంటే మళ్ళీ వాళ్ళు యథావిధిగా వాళ్ళైతే కష్టపడాల్సి ఉంటుంది. ఇట్లా కొన్ని సైడ్స్ నెగిటివ్స్ ఉంటవి, పాజిటివ్స్ కూడా ఉంటవి. ఇంతవరకు మాట్లాడుకున్నట్లయితే నేను ఏదైతే కీ పాయింట్స్ చెప్పానో దాని గురించి జనరల్ గా మాట్లాడుకుంటే మీకు ఫస్ట్ యూనిట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒక చిన్న యాడ్ లాంటిది ఒకటి అయితే చూద్దాము. ఏంటంటే ఈ యొక్క మనం డైలీ క్లాసెస్ ఇంటనే కాకుండా ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ లో ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు కిడ్స్ కానీ దాని రిలేటెడ్ రీల్స్ కానీ ఇట్లాంటివి చూడాలంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి వెళ్ళేసి అయితే ఆ యొక్క ఛానల్ వేరే వాళ్ళదైతే మీరు ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే మీరు ఫాలో అయితే అవ్వచ్చు. అక్కడ నుంచి మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే రిలేటెడ్ టు కిడ్స్ అండ్ వాళ్ళ యొక్క హ్యాబిట్స్ గురించి వీడియో గురించి అయితే మీకు లభిస్తుంది. అది ఇంకా విషయం. నెక్స్ట్ మనం ఇంకా సెకండ్ యూనిట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సెకండ్ యూనిట్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే నెంబర్ 1 వాట్ ఈస్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ప్లాన్. దీనికి ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, దీంట్లో క్లియర్ కట్ రాయాలి. ఏంటంటే ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, డెఫినేషన్ ఏదైతే మాట్లాడే లైఫ్ ఇన్సూరెన్స్ దాని గురించి డెఫినేషన్ రాసి ప్లాన్స్ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా చాలా రకాల ప్లాన్, అంటే నువ్వు మంత్లీ పే చేసే అమౌంట్ 50 నుంచి అట్లా మొదలవుతుంది, అప్ టు అండ్ సో ఆన్ అమౌంట్ చాలా పెద్ద హైయర్ అమౌంట్స్ వరకు ఉంటుంది. నువ్వు పే అయితే ఎంత చేస్తావో దాన్ని బట్టి నీకు రిటర్న్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా ఎన్ని ప్లాన్స్ ఉంటవి వీటి గురించి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతే నీకు ఈ యొక్క సెకండ్ యూనిట్ లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ యూనిట్ లో సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు క్లెయిమ్ లైఫ్ ఇన్సూరెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి ఒక్కటి ఇన్సూరెన్స్ లో ఏంటంటే ఫస్ట్ మన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేంత వరకు జరిగే ప్రొసీజర్ మొత్తం ఇన్సూరెన్స్ కిందకు వస్తుంది. అట్లా కాకుండా నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు క్లెయిమ్ అంటే ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరు పర్టికులర్ పేరు మీద పెట్టామో ఆ పర్సన్ చనిపోయిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ ని మనం క్లెయిమ్ చేసుకోవాలంటే ఎట్లా ఉంటుంది, దానికి ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. ఏమేంటివి, డెత్ సర్టిఫికేట్ కావాలి, ఒరిజినల్ ప్రూఫ్ ఐడి కావాలి, ఆ పర్సన్ కి రిలేటెడ్ గవర్నమెంట్ ప్రూఫ్ ఐడి కావాలి. ఇట్లా చాలా డాక్యుమెంట్స్ ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవి మెన్షన్ చేస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ అయితే సరిపోతుంది. ఇది ఒకసారి బుక్ అయితే చూసుకోండి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పోస్ట్ ఇన్సూరెన్స్ అండ్ సర్వీసెస్. ఇంతవరకు మనం సింపుల్ గా మాట్లాడుకోవాల్సి వస్తే మనకి 2 యూనిట్స్ అయితే కంప్లీట్ అయినవి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకా నేను ఈ వీడియోలో మీకు ఏమేమి చెప్తా అంటే ఈ వీడియోలో మొత్తం క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్ లో కొన్ని టిప్స్ కూడా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా నెక్స్ట్ మనం లాస్ట్ యూనిట్ థర్డ్ యూనిట్ లో మాట్లాడుకోవాల్సి వస్తే వాట్ ఈస్ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ ఇట్స్ టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. టైప్స్ అంటే ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ లో టైప్స్ ఉంటాయి, అట్లానే జనరల్ ఇన్సూరెన్స్ లో టైప్స్ ఉంటాయి. జనరల్ ఇన్సూరెన్స్ అంటే నార్మల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకోవాలంటే అప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ లోనే ఒక రకం మాట్లాడుకుందాం. అదేంటంటే చనిపోయేదాకా ఒక పాలసీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సమ్ ఫిక్స్డ్ ఇయర్స్ అని ఉంటుంది. అంటే 10 years అని కానీ 20 years అని కానీ లేకపోతే 40 years అని కానీ ఇట్లా అంతవరకు నువ్వు ఆ ఇన్సూరెన్స్ అనేది పే చేస్తూ ఉండాలి. ఇట్లా పే చేసిన తర్వాత వాటిని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే బతికున్నప్పుడే మనం దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా రకాల ఇన్సూరెన్స్ గురించి సింపుల్ గా మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటే ప్రతి ఒక్కదానికి ఈవెన్ బైక్ దగ్గర నుంచి మొదలు పెడితే యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి మెరైన్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఫైర్ ఇన్సూరెన్స్ ఈ రోజులలో అయితే ప్రతి ఒక్క దానికి ఇన్సూరెన్స్ అయితే వచ్చేసింది. ఈవెన్ మొబైల్స్ కూడా ఇన్సూరెన్స్ అయితే వచ్చేసింది. ఇట్లా ఒకటి మాట్లాడుకుందాం, అసలు వాళ్ళకి ఇన్సూరెన్స్ మనకి కల్పిస్తారు సార్, బాగానే ఉంది, దానివల్ల వాళ్ళకి ఏమైనా లాభం ఉంటుందా? ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ₹1,00,000 లాభం ఉంటుంది. ఎక్కువ చాలా అమౌంట్ అయితే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళకైతే బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అట్లా బెనిఫిట్స్ కనుక లేకపోతే ఎవరు కూడా ఏ పని అయితే చేయరు. వస్తే
థర్డ్ యూనిట్ లో గురించి వాట్ ఈస్ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ టైప్ సీట్ గురించి అయితే క్లియర్ చదువుకోండి. ఆఫ్టర్ దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైర్ ఇన్సూరెన్స్ అండ్ క్లెయిమ్. సింపుల్ గా మాట్లాడుకోవాల్సి వస్తే ఫైర్ ఇన్సూరెన్స్ గురించి అంటే ఏంటంటే కొన్ని సార్లు ఇల్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద ఏరియాస్ కానీ ఫైర్ యాక్సిడెంట్స్ అయిపోయి ఆ యొక్క నష్టం అనేది జరుగుతుంది. అట్లాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫైర్ ఇన్సూరెన్స్ గురించి ఒక సమ్ ఎక్స్ అనేది ఒక బిజినెస్ మార్కెట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఆ బిజినెస్ మార్కెట్ పేరు మీద. ఏమని ఫైర్ యాక్సిడెంట్ అయినా ఎట్లాంటి ఫంక్షన్ లో వాళ్ళు ఏదైనా నష్టపోయినప్పుడు వీళ్ళు ఫైర్ ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటారో వాళ్ళు అమౌంట్ అయితే కలిపియాలి. వాళ్ళకి కొన్ని ప్లాన్స్ ఉంటాయి, ఆ ప్లాన్స్ ప్రకారం వాళ్ళు మనీ కడతారు, పే చేస్తారు. కొన్ని పక్షాల్లో ఇన్ కేసు ఎప్పుడైనా ఆ యొక్క బిజినెస్ మొత్తం మీద ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కానీ ఏదైనా జరిగినప్పుడు ఆస్తి నష్టం కలిగినప్పుడు దాని ఎస్టిమేటెడ్ వాల్యూ అయితే ఎంతైతే ఉంటుందో అంతవరకు వీళ్ళు ఇన్సూరెన్స్ కింద ఎవరైతే కట్టించుకుంటారో ఇన్సూరెన్స్ మెంబర్స్ హెడ్ వాళ్ళు మనకైతే డబ్బులు అయితే పే చేస్తారు. ఈ విధంగా ఇన్సూరెన్స్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి. ఇట్లా దాన్ని ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇంత సేమ్ దీనికి కూడా ఇదే ప్రొసీజర్ ఉంటుంది. ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలంటే ఏంటంటే దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే మన యొక్క బిజినెస్ పెట్టినామో దానికి కావాల్సిన బిజినెస్ అది ఉన్నట్లు అక్కడ దాని డాక్యుమెంటేషన్ కావాలి, ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్, ఇట్లా ప్రతి ఒక్క దానికి కొన్ని డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. ఈ యొక్క డాక్యుమెంటేషన్ ద్వారా మనం యొక్క ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మెరైన్ ఇన్సూరెన్స్ అండ్ ఇట్స్ టైప్స్ అండ్ 5 ఫీచర్స్. ఈ యొక్క మెరైన్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే సి ఏరియాలో జరిగేటువంటి ఇన్సూరెన్స్ గురించి మొత్తం ఇది ఎట్లాగంటే మన సముద్ర ప్రాంతాలలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది ఏంటంటే రోజు కొన్ని లక్షల టర్న్ ఓవర్ అయితే జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మనకి ఇన్కమ్ అయితే వస్తుంది. ఏంటంటే మనం ఉన్నటువంటి గూడ్స్ ని మనం ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాం. ఒక దేశం నుంచి ఇంకో దేశాలకు మార్చేటప్పుడు మనం ఎట్లాగైతే ట్రైన్స్ ద్వారా గూడ్స్ ట్రైన్స్ ద్వారా అయితే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఈ యొక్క సముద్ర మార్గాల్లో కూడా నీకు గూడ్స్ అయితే ఆ యొక్క నౌకల ద్వారా పెద్ద పెద్ద షిప్స్ ద్వారా అయితే నీకు ట్రాన్స్పోర్ట్ అయితే అవుతుంటవి. కొన్నిసార్లు అక్కడ కూడా యాక్సిడెంట్స్ జరుగుతాయి. అంటే ఆయిల్ యాక్సిడెంట్స్ జరుగుతాయి, ఆయిల్ ఫ్లాట్ అయిపోతుంది, లేకపోతే ఫైర్ ఏదైనా గుద్దుకొని ఆ యొక్క షిప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇట్లాంటప్పుడు వాడికి కూడా ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్క దానికి ఇన్సూరెన్స్ పాలసీ అయితే ఉంటుంది. ఆ యొక్క ఇన్సూరెన్స్ పాలసీని బేస్ చేసుకొని మనకి డబ్బులు అయితే మనకి రిటర్న్స్ అయితే వస్తుంటవి. ఈ విధంగా ప్రతి ఒక్క దానికి దీన్నే మనం మెరైన్ ఏరియాలో జరిగేటువంటి వాటిని మెరైన్ ఇన్సూరెన్స్ అంటాము. దీంట్లో ఎన్ని రకాలు ఉన్నవి ఇదే ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయి దాని యొక్క ఫీచర్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంతవరకు జరిగితే నీకు 80% ఆఫ్ ద సిలబస్ అయితే బేసిక్ సిలబస్ అయితే నీకు కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ కొన్ని షార్ట్ ఆన్సర్స్ కి ఎట్లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడేవి. కౌన్సిలింగ్ అంటే ఏంటిది అదొకటి చూసుకోండి. ఆఫ్టర్ దట్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఏంటి అదొకటి. మెషినరీ ఇన్సూరెన్స్ అంటే మెషిన్స్ మీద జరిగేటువంటి ఇన్సూరెన్స్. అట్లానే కస్టమర్ లాయల్టీ ఇన్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. ఈ యొక్క ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో కస్టమర్ కి ఉన్నటువంటి లాయాలిటీ ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి వీటి గురించి అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఆ యొక్క ఇన్సూరెన్స్ వాళ్ళు కస్టమర్ కి ఎటువంటి బెనిఫిట్స్ కల్పిస్తారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అట్లాంటివి కొన్ని కేర్స్ అనే కొన్ని ఉంటాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంతవరకు ఏది ఏమైనప్పటికీ ఇంతవరకు మనం చూసుకున్నట్లయితే మనకి ఇన్సూరెన్స్ మీద ఎట్లా చదవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేంటి అన్న చూసావు. ఇప్పుడు అసలుకి రానటువంటి స్టూడెంట్స్ ఇటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మార్క్స్ ఎట్లా గెయిన్ చేసుకోవాలో ఒక నిమిషం అయితే మాట్లాడతాను. అదేంటంటే నీకు ఇప్పుడు ఇన్సూరెన్స్ మీద బేసిక్ ఐడియా అయితే వచ్చింది కదా, నేను ఏదో చెప్పాను డెఫినేషన్స్ కానీ అవన్నీ నీకు ఏది తెలియనప్పటికీ కూడా అసలు వదిలేసి రాకుండా క్వశ్చన్ కొన్ని సైడ్ హెడ్డింగ్స్ నీ ఓన్ సైడ్ హెడ్డింగ్స్ అయినా పెట్టేసి జనరల్ గా 3 to 4 పేజెస్ అయితే రాయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఇన్సూరెన్స్ అన్నప్పుడు ప్రతి ఒక్క దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఇన్సూరెన్స్ అన్నారు. ఫైర్ అంటే మీకు జనరల్ తెలిసి ఏమని ఏదైతే అగ్నిమాపకాలు జరుగుతాయి అట్లాంటప్పుడు ఫైర్ ద్వారా దాని ద్వారా వచ్చినటువంటి నష్టాన్ని మొత్తాన్ని ఇట్లా కొన్ని డాక్యుమెంట్ ప్రొసీజర్స్ ద్వారా మనకి ఇన్సూరెన్స్ వాళ్ళు కొంత టైం పీరియడ్ ద్వారా మన అమౌంట్ అయితే మన రిటర్న్ అయితే చేస్తారని చెప్పేసి ఈ విధంగా కొన్ని మాటలు రాసినట్లు వస్తే అట్లీస్ట్ మనకి అవుట్ ఆఫ్ అయిపోయినా కొన్ని మార్క్స్ వేసుకుంటూ వెళ్ళిపోయినా ప్రతి క్వశ్చన్ అట్లా అటెంప్ట్ చేస్తే పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే ఇంకా ఏమైనా డౌట్స్ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీజీఎన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై.